ఓకే. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12వ తారీఖు నుంచి మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గూడా అసెంబ్లీకి వస్తాడనే వార్తలొస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కోల్పోయిన దగ్గర నుంచి అసెంబ్లీకి రాని కేసీఆర్ ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు చేజారుతున్న నేపథ్యంలో వాళ్ళని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజల నుంచి గూడా విమర్శలు కేసీఆర్‌పై వస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ విషయంలో గావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అసెంబ్లీకి రావాలి. గొంతు విప్పాలని ప్రజలు భావించినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రేపు ఎల్లుండి 12వ తారీఖున జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరు కాబోతున్నాడని తెలుస్తుంది. చూడాలి అసెంబ్లీలో కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్‌కి ఎంత సమయం మైకిచ్చే అవకాశం కనబడుతుంది. అయితే రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ మధ్య మాటల యుద్ధం కూడా ఉండొచ్చని తెలుస్తుంది. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే అన్యాయాలు, అక్రమాలను గూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక ద్వారా బయటపెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికి కౌంటర్‌గా కేసీఆర్ ఎలా కౌంటర్ ఇస్తాడో గూడా మనం అందరం వేచి చూడాలి. మొత్తానికైతే ఒక యుద్ధ వాతావరణం అయితే అసెంబ్లీలో ఉంటదని జెప్పి తెలంగాణ ప్రజలందరూ గూడా భావిస్తున్నారు.